కేబినెట్ లో ఉద్యోగస్తులకు హెల్త్ కార్డులపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ గవర్నమెంట్ ఉమెన్ అసోసియేషన్ సభ్యులు. ఉద్యోగులకు, పెన్షనర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. హెల్త్ కార్డుల జారీపై కమిటీ వేయాలని కోరారు. ఆరోగ్య సమస్యలతో పెన్షనర్లు ఇబ్బంది పడుతున్నారని, త్వరగా హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు మహిళా ఉద్యోగులు. కమిటీలో ఈహెచ్ఎస్ మీద చాలా పాజిటివ్గా స్పందించారు. ఫస్ట్ మేము రేవంత్ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది అక్టోబర్లో. అప్పుడు వారికి మాకు హెల్త్ కార్డ్ ఎంత అవసరం అనేది వివరించాము. దాని మీద ముఖ్యమంత్రి గారు మాకు తెలంగాణ ఆడబిడ్డల మీద మంచి అభిప్రాయం, గౌరవంతో పెన్షనర్స్గా మేము హెల్త్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది, మాకు బిల్స్ రాకుండా అంత పెద్ద బిల్స్ మేము పే చేయాలంటే కూడా మాకు చాలా ప్రాబ్లం అవుతుంది అని వివరించడంతో ఈహెచ్ఎస్ మీద మంచి స్పందించారు. అదేదో ఆ కమిటీని అతి త్వరలో వేస్తామని చెప్పారు. ఉద్యోగస్తులను, పెన్షనర్స్ను కలిపి కూడా కమిటీ వేయడం జరుగుతుంది అని చెప్పారు. ఆ కమిటీ అతి త్వరలో కూడా వేయించి, ముఖ్యంగా పెన్షనర్స్ చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళ ఏజీ ప్రభావం కానివ్వండి, హెల్త్ ప్రాబ్లమ్స్తో ఎక్కువ సఫర్ అవుతున్నారు. కాబట్టి ఇంత తొందరగా ఈహెచ్ఎస్ మనకు వచ్చేస్తే మాకంత మేలు జరుగుతుంది. ఆయన ప్రామిస్ చేసిన 6 నెలల లోపలితే, మేము అక్టోబర్లో కలిసాము, 6 నెలల లోపటే ఆయన నిజంగా మాకు హెల్త్ కార్డు ఇస్తామని నిన్న సబ్ కమిటీలో ఆఫ్టర్ సబ్ కమిటీ మీటింగ్ విత్ జేఏసీ వెంటనే కేబినెట్ పెట్టడం, ఆ కేబినెట్ కూడా కేవలం ఉద్యోగస్తులు, పెన్షనర్స్ కోసమే పెట్టడం, మా డిమాండ్లను ఆయన ఒప్పుకోవడం చాలా సంతోషకరంగానూ చాలా ఆనందంగానూ ఉంది. కాకపోతే ఏంటంటే ఈ ఒప్పుకున్నటువంటి ఈహెచ్ఎస్ కార్డుకి తొందరగా కమిటీ వేసి, అంటే అధికారులతోనూ, ఉద్యోగస్తులతోనూ, పెన్షనర్స్తోనూ ఒక కమిటీ వేస్తాము, దాన్ని ఒక ట్రస్ట్గా పెడతాము అని చెప్పన్నారు. అదేదో తొందరగా ఆ ప్రక్రియ చేసి తొందరగా మాకు జీవోని కనుక ఇష్యూ చేస్తే మేము చాలా ఆనందపడతాము.